25 అధ్యాయాలు అయిపోయినాయి కదా. మనకి 26వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము. ఇప్పుడు 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు వస్తున్నాడు. అగ్రిప్ప రాజు 25వ అధ్యాయంలో అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చారు అని మనం విన్నాం. ఇప్పుడు ఆ అగ్రిప్ప పౌలు గారిని మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు. నేను ఈ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ అధ్యాయంలో మరి 32 వచనాలు, ఈ 32 వచనాలు 4 భాగాలుగా నేను ధ్యానం చేశాను. 4 భాగాలుగా. మొట్టమొదటిది 1 నుంచి 11 వచనాలు పౌలు తాను నిర్దోషి అని వాదించుకుంటున్నాడు. అంటే పౌలు గారికి మరొక లాయర్ ఏం లేడు, వకీల్ ఏం లేడు, పౌలు గారే తన కేసుని వాదించుకుంటున్నాడు. పాల్ డిఫెండ్స్ హిమ్సెల్ఫ్ బిఫోర్ అగ్రిప్పా. పౌలే ఆయన ముందు తన వాదనని వినిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రెండో అంశం ఏంటంటే 12 నుంచి 18 వచనాలు పౌలు తను మార్పు చెందడం, అంటే ఎలా తను మార్పు చెందాడు అనే దాని గురించి చెబుతున్నాడు. పాల్ టెల్స్ ఆఫ్ హిజ్ కన్వర్షన్, తన మార్పు గురించి చెబుతున్నాడు. తర్వాత 3వ అంశం ఏంటంటే 19 నుంచి 23 వచనాలు పౌలు తన పని, దేవుడు తనకి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని గురించి తెలియజేస్తున్నాడు. పాల్ టెల్స్ ఆఫ్ హిస్ వర్క్, అతని పని ఏంటి, దేవుడు ఏం పని చెప్పాడో తెలియజేస్తున్నాడు. 4 వచ్చేవరకు పౌలు అగ్రిప్పను కూడా ఒప్పింప చేయటానికి, దేవుని సత్యం నీకు తెలుసు కదా అని ఒప్పింప చేయడానికి ప్రయత్నం కూడా చేశాడు. పాల్ ట్రయింగ్ టు పర్స్యూడ్ అగ్రిప్ప. చూడండి ప్రియ దేవుని బిడ్డ, 32 వచనాలు. మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందరూ జాగ్రత్తగా వినండి. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అయిపోయిన తర్వాత మీరు అడగవచ్చు. 26వ అధ్యాయం మొదటి. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చెయ్యి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగాను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటినీ నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకొనుచున్నాను. తాల్మీతో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. చూడండి, అగ్రిప్ప రాజుతో ఎలాంటి చక్కటి సంబోధన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. పౌలు గారు ఎక్కడ మాట్లాడినా కానీ తన భాష, తన మాట తీరు చాలా స్పష్టంగాను చాలా గౌరవంగా ఉంటుంది కదా, చాలా వినయంగా కూడా ఉంటుంది. అంటే క్రీస్తు ప్రేమని సరిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా తను మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఈరోజు ఇంకా నువ్వు ఎదుటి వారిని నీకంటే యోగ్యుడిగా ఎంచకుండా మాట్లాడుతూ ఉన్నావంటే ఇంకా యేసుక్రీస్తు యొక్క ప్రేమ సరిగా నువ్వు అర్థం చేసుకోలేదు. సహోదరుడా, సహోదరి, మనం దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకుంటే ఎదుటివారు నాకంటే గొప్పవాళ్ళు అని గౌరవించి మాట్లాడటం మనం ప్రారంభిస్తాం. ఇక్కడ రాజు ఎదురు నిలబడి, పౌలు నీ వాదన ఏందో చెప్పుకో అంటే పౌలు ఏం చెబుతున్నాడు, నీ ఎదుట నేను నిలబడి చెప్పుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ధన్యుడును. ఎందుకంటే నీవు యూదుల గురించి అన్నీ తెలిసిన వాడవు, యూదుల పరిస్థితులను నువ్వు ఎరిగిన వాడవు. కాబట్టి నేను చెప్పుకునే దాన్ని నువ్వు ఓపికతో అంగీకరించు, విను అని
బ్రతిములాడుకుంటున్నాడు అనమాట. ఏమని చెబుతున్నాడు ఇక్కడి నుంచి, మొదటి నుండి యెరూషలేములో నా జనుల మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. నేను చిన్న వయసు నుంచి యవన కాలం నుంచి నేను యూదుల మధ్య ఎలాగ బ్రతికానో నాతో ఉన్న వారందరికీ తెలుసు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములో బహునిష్ట గల తెగను అనుసరించి పరిచయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. నేనే కాదు, వాళ్ళే చెప్తారు. మీరు అడిగితే నేను ఎలాగ జీవించాను, ఒక మంచి పరిచయుడిగా నేను జీవించాను అంటే ప్రేమ చూపించేవాడిగా. మీ అందరికీ స్టోరీ తెలుసు కదా, యెరూషలేము నుంచి ఒకడు ఎరుకోకు దిగి వెళ్తుంటే ఎవరు తనని ఆ గాయాలు కడిగి బాగు చేసి అతన్ని భద్రపరిచింది ఎవరు? ఒక మంచి పరిసయ్యుడు. అంటే పరిసయ్యుడి యొక్క భావాన్ని గురించి, పరిసయ్యుడి యొక్క అర్థాన్ని గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు పరిసయ్యులు. నేను చిన్న వయసు నుంచి నేను బహునిష్ట కలిగిన యూదుడును. పరిచయులతో పరిచయ తెగకు చెందిన వారిగా నేను చక్కగా జీవించాను. మీకు అభ్యంతరం లేకపోతే మనలో ఎవరిని అడిగినా వాళ్ళు నా గురించి సాక్ష్యం చెబుతారు అని అంటున్నాడు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై నిరీక్షణ గురించి నేను విమర్శించబడటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రము దేవుని సేవించు ఆ వాగ్దానము పొందుదని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఏంటి ఈ నిరీక్షణ? మన యూదులందరికీ, మన ఇశ్రాయేలు ప్రజలందరికీ, 12 గోత్రాల వారికి ఏంటి నిరీక్షణ? మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య వస్తాడు. ఈ నిరీక్షణతో వాళ్ళు ఉన్నారు. అదే నిరీక్షణ గలవారిగా, అటే నిష్ట కలిగి నేనున్నాను. అలాగ ఉన్నాను కాబట్టే, అలాగ ఉండి ఎదురు చూసిన వాడిని కాబట్టే కొంతకాలం నేను అర్థం చేసుకోలేదు, కానీ తర్వాత అర్థమైన తర్వాత ఆయనే దేవుడని నేను తెలుసుకోగలిగాను. ఆ విషయంలోనే ఇప్పుడు నీ ముందు నేను విమర్శకు నిలబడ్డాను అని అంటున్నాడు. చూడండి, అదే మాట దేవుడు మృతులను లేపునని సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజుడని యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవాలని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగూ చేసితిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులు అనేకులను చెరసాల వేసి వారిని చంపించినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయముల సమాజ మందిరములన్నిట్లో వారిని దండించి వారి దేవదూషణ చేయనట్లు బలవంతము పెట్టా చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలి వారిని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కుకు పోవచుండగా. నేను ఎలాంటి వాడినో తెలుసా? బహునిష్ట కలిగిన వాడిని, ధర్మశాస్త్రం గురించి అన్నీ తెలుసుకున్న వాడిని. వాళ్ళందరూ ఏమన్నారంటే, నజరేయుడైన యేసు ఆయన మృతుల నుండి లేచాడు, ఆయన పునరుద్ధాన బలం అని అంటే దాన్ని నేను ఒప్పుకోలా. ఆ నామమునకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని నేను. ఆ నామమును ఆరాధిస్తున్న సమాజ మందిరంలోకి వెళ్ళి వాళ్ళని బయటకు తీసుకొచ్చి హింసించి చెరసాల్లో వేయించిన వాడిని నేను. అంతేకాదు, ఇంకా అధికారుల దగ్గర అధికారం పొంది ఆ ఆజ్ఞ ప్రకారం నేను ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి హింస పెట్టిన వాడిని. ఎంత హింసకుడినంటే, వాళ్ళు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు నామమును దూషించటానికి వారిని హింసించిన వ్యక్తిని. ఈరోజు జరుగుతున్నాయి కదా అవి, అట్లాంటివి. ఇప్పుడు సమాజాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి ఇట్లాంటి కార్యాలు. ఆరాధించే దేవుణ్ణే దూషించే విధంగా బలవంతపరుస్తూ బెదిరించి చెబుతున్నారు. ఆ రోజే సౌలు పౌలుగా మారకముందు అనేక మందిని అలాగ చేశాడంట. ప్రియదేవుని బిడ్డారా,
ఆ తరువాత తన మార్పు గురించి ఒక్కసారి చెప్తున్నాడు. రాజా, అసలు నేను ఎలాగ మారానో తెలుసా? నా మార్పు కారణమేం తెలుసా? ఇలాగ ఆజ్ఞ పొంది నేను దమస్కుకి వెళ్తున్నాను, దమస్కు పట్టణానికి వెళ్తున్నాను. మిట్ట మధ్యాహ్నం రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశవంతమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, ములుకోలలకు ఎదురు తనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఆజ్ఞ పొందుకుని వెళ్తున్నాను, ఆ శిష్యులను పట్టుకొద్దామని. ఎక్కడున్నారని? దమస్కు పట్టణానికి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో. ఎందుకంటే ఇదే వార్తని అపొస్తలుల కార్యగ్రంథంలో 9వ అధ్యాయం 1-19, 22వ అధ్యాయం 6-16 ఇదే మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ సాక్ష్యం చెబుతూ వస్తున్నాడు. ఇంచుమించు 12 గంటల సమయంలో ఆకాశం నుండి గొప్ప వెలుగు వచ్చింది. అంటే ఉన్న వెలుగు కాక గొప్ప వెలుగు. ఆ వెలుగు దెబ్బకు మేమందరం పడిపోయాం. ఆకాశం నుంచి ఒక స్వరం మాకు వినపడింది. ఇక్కడ ఈ స్వరం ఏమని వినపడిందని ఇక్కడే రాశాడు ఈ పదాన్ని. సహజంగా ఇంకా 2 స్వరాలు రాయలేదు. హెబ్రీ భాషలో ఒక స్వరము నాకు వినపడింది. హెబ్రీ భాషలో చరిత్ర మనం చూసుకుంటే ఒకసారి చివరగా వాళ్ళు చెరనించి, ఇశ్రాయేలు ప్రజలు చెరనించి బయటకు వచ్చిన తర్వాత హెబ్రీ భాష వాడుకలోకి వచ్చింది, అరామిక్. కానీ హెబ్రీ భాష ఒక ధనవంతులు కంటే హోందా కలిగిన వారే మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, నేను ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన నీకోసం నువ్వు మాట్లాడే భాషతోనే నీతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మాట్లాడే భాష, నీకు అర్థమయ్యే భాష. నాకు ఇదే భాష వచ్చు, నేను ఎక్కడ ఉన్నానని ఉండదు. పరలోకమును నేను రాసేది ఇక్కడ ఆకాశము నుండి అరామిక్ భాషలో సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు? సౌలా సౌలా, ఎందుకు దేవుని మార్గానికి ఎదురుగా పరిగెడతావు? అది నీకు నష్టం. పొలుగు ముక్కుకి, ఒక మునుముక్కుకి ఎదురుగా గుద్దుకుంటే నీకు నష్టం. అది నువ్వెంత ఫోర్స్గా గుద్దుకుంటే అంత ఫోర్స్గా నీకు దిగుతుంది, నువ్వు ఇబ్బంది పడతావు అని అనగానే వెంటనే సౌలు అంటున్నాడు, ఎవరు నువ్వు అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరు నువ్వు అని అన్నాడు. చూడండి అక్కడ. అప్పుడు నేను, ప్రభువా నువ్వెవడమని అడుగగా, నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూసి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదమును మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్య జనముల వలన హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకి పంపేదనని చెప్పాను. ఎవరవయ్యా నువ్వు అని అడగంగానే దేవుడు తనని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తనని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు ఎందుకు దాన్ని కలుసుకున్నాడో ఆ వివరణ చెబుతున్నాడు. నువ్వు నా కొరకు సాక్షిగా వెళ్తావు. బంధింపబడిన వారిని విడిపించటానికి, చీకట్లో ఉన్న వారి కనులు తెరిపించటానికి. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, 42:6 వచనంలో, నువ్వు నాకు సాక్షిగా ఉంటావు, నేను నిన్ను కాపాడుతాను, అనేక జనముల మధ్య నేను కాపాడుతాను. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఒక కఠినమైన వ్యక్తి, అతనికి తెలిసిన శాస్త్రమే గొప్పదని అసలు ఆ శాస్త్రములో ఉన్న దేవుణ్ణి గుర్తెరక్క, ఆ శాస్త్రము, ఆ ధర్మశాస్త్రం ఎవరి గురించేదో చెబుతుందో ఆ గొప్ప దేవుణ్ణి తెలుసుకోక, ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించే బిడ్డలను హింసించి చంపటానికి
సాక్షిగా నిలబడ్డ ఈ సౌలు ఒక్కసారిగా దేవుని మహాశక్తితో నింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు ఎన్ని మాటలు విన్నా, దేవుని ప్రేమను ఎంత చూసినా, దేవుని కృపను ఎంత అనుభవించినా కానీ కఠినమైన హృదయాలు కదలట్లేదు. బండబారిపోయిన హృదయాలు మార్పు చెందట్లేదు. సౌలు ఎంత బండబారిపోయినాడంటే స్టెఫెన్ని రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. అనేక మంది స్త్రీలను వారిని గృహాల నుంచి, సమాజ మందిరాల నుంచి బయటికి ఈడ్చుకొచ్చి ఇష్టానుసారముగా కొట్టి, నీవు ఆరాధిస్తున్న దేవుడు మంచివాడు కాదని వారి చేత అసభ్యకరమైన మాటలు మాట్లాడించిన కఠినమైన వ్యక్తి సౌలు. కరుడుగట్టిన వ్యక్తి సౌలు. కఠినమైన హృదయం కలిగిన వ్యక్తి సౌలు. కానీ దేవుడు తన వాక్కు ద్వారా దర్శించి మాట్లాడుతూ, నీవే నాకు సాధనం, నీవే నాకు ఆయుధం అని చెబుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా తన హృదయం ఏమైపోయింది? కదిలిపోయింది. హల్లెలూయా. ఈరోజు మరి ఎన్నిసార్లు దేవుని స్వరంతో, మెల్లని చల్లని స్వరముతో ఆయన నీ పట్ల కృప చూపిస్తూ, నీకు అనేక పర్యాయములు మేలు చేస్తూ, అనేక పర్యాయములు నీ బంధకాల నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకల్లో నుంచి విడిపించినప్పటికీ ఇప్పటికీ నీ హృదయం బండబారిపోయిన హృదయం లాగానే ఉంది, కానీ మార్పు లేని హృదయంగా ఉంది, కానీ మార్పు కలిగిన హృదయంగా మారట్లేదు. వాక్యం విన్నప్పుడు ఎన్నో తీర్మానాలు చేసుకుంటున్నావు, వాక్యం విన్నప్పుడు ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు. వాక్యం విని మర్చిపోయిన తర్వాత ఒక్కసారి మర్చిపోయి అంతా విడిచిపెట్టేసి యథావిధిగా జీవిస్తున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను చెబుతున్నాను, ఆ యేసయ్య ఇంకనూ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కఠినమైన హృదయంతో ఉన్న ప్రియ దేవుని బిడలారా, ఇంకా యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ యేసుక్రీస్తే నీ శాపము, నీ పాపము నిమిత్తము కల్వరి సిలువలో తన రక్తమును చిందించి మరణించి పాతి పెట్టబడి పునరుద్ధాన బలముతో తిరిగి లేచాడు. అదే విషయాన్ని ఈ పౌలు గారు చెప్పినప్పుడు ఆయన్ని పట్టుకుని ఇదిగో ఈ సభ ముందు నిలబెట్టారు. పౌలు చెప్పేది ఏంది? పునరుద్ధానం ఉందని అంటాడు, కానీ మరొకళ్ళు పునరుద్ధానం లేదు అంటారు. ఈరోజు చాలామంది పునరుద్ధానం లేదనుకుంటున్నారు. పునరుద్ధానం ఉంది. పునరుద్ధానానికి ముందు గుర్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించే వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. ప్రథమ ఫలముగా, మొదటి వ్యక్తిగా, మృత్యుంజయుడిగా ప్రభువైన యేసుక్రీస్తు లేచాడు. దీన్ని బట్టి మనం నమ్మాలి, పునరుద్ధానం ఉంది. నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు. ఎప్పుడంటే యేసుక్రీస్తు వస్తున్నాడు. హల్లెలూయా. మృతులు లేస్తారు. మొదటిగా సజీవులుగా ఉన్నవారు లేపబడతారు, తర్వాత మృతులుగా ఉన్నవారు అందరూ లేపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని చెప్పినందుకే, ఈ విషయాన్ని మాట్లాడుతున్నందుకే దేవాలయంలో నుంచి ఆయన్ని పట్టుకుని వచ్చారు. ఇవన్నీ చెబుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన పని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి. ఇక్కడ 24వ వచనం. అతను ఇలాగూ సమాధానము చెప్పించుండగా ఫేస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. కోపం వచ్చేసింది ఫేస్తుకి. కారణం ఏం తెలుసా? ఫేస్తు పునరుద్ధానాన్ని నమ్మడు. ఫేస్తు పునరుద్ధానం అంటే రిజరెక్షన్ నమ్మడు. మరణము నుంచి పునరుద్ధానముతో మరణపు శక్తిని, మరణపు ముళ్ళుని విరచి లేచిన యేసుక్రీస్తుని నమ్మలేడు. ఫేస్తు నమ్మలే. కోపం వచ్చింది. ఫేస్తు పెద్దగా అరిచాడంటే, ఏం పౌలా,
బాగా చదివి నీకు పిచ్చి పట్టినట్టుంది పౌలా, వెర్రివాడి అయిపోయావంటే పౌలు సమాధానం ఏం తెలుసా? 20 అందుకు పౌలు ఇట్లనే, మహాఘనత వహించిన ఫేస్తు, ఎంత కోపంతో మాట్లాడాడో ఫేస్తు. కానీ పౌలు గారు ఎట్లా మాట్లాడుతున్నాడు? గౌరవనీయులైన ఫేస్తు, గొప్పవాడమైన ఫేస్తు, ఉందా నీకు ఈ తగ్గింపు? ఉందా నీకు ఈ ప్రేమ? ఫేస్తు పౌలుని ఏమన్నాడే, పిచ్చి పట్టింది నీకు, బాగా చదివి పిచ్చి పట్టింది పౌలు అంటే. పిచ్చి పట్టిందని నిన్నంటే నీకు ఎలా మాట్లాడతావు నువ్వు? నీకు పిచ్చి అంటావు కదా. ఇంకా 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 అనేకమైన పదాలు వచ్చేస్తాయి నీ నోట్లో నుంచి. పౌలు అన్నాడు ఆ మాట. అప్పుడు పౌలు, గౌరవనీయులైన ఫేస్తు గారు అంటున్నాడు. హల్లెలూయా. మాటలు మారాలండి, మన విధానం మార్చుకోవాలి. గౌరవనీయులైన ఫేస్తు గారు, మహాఘనత వహించిన ఫేస్తు అని చెప్పి చక్కగా ఆయన ఏమంటున్నాడు, నేను వెర్రివాడును కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. నేను చెప్పేది నిజం. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగయ్యుండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు. రాజుగారికి తెలుసు ఫేస్తు, ఆయన ధర్మశాస్త్రం తెలుసు. ఎందుకంటే ఇది ఏడో ఒక రహస్యమైన గదిలో జరిగిన సంఘటన కాదు. బెత్లెహేములో యేసు క్రీస్తు వారు పుట్టారు, నజరేతులో పెరిగాడు. ఆయన సర్వమానవాళి కొరకు గొల్గొతా కొండ మీద శిలువ మరణము పొందాడు. ఇది ఎక్కడో రహస్యంగా జరిగింది కాదు, ఇది అందరూ చూసుచుండగానే జరిగింది. దేవునికే మహిమ కలుగును గాక. దాన్ని ఎందుకు ఆపాలనుకుంటావు? నేనేం వెర్రి మాటలు మాట్లాడతాను అనుకున్నా? లేదు, సత్యమును మాట్లాడుతున్నాను, నిజాన్ని చెబుతున్నాను. అందుకే, ఎందుకంటే రాజుగారికి అన్ని విషయాలు తెలుసు కనుక రాజుగారు ముందు ధైర్యంగా చెబుతున్నాను. హల్లెలూయా. నీకు తెలియదు అనకుండా ఎంత సున్నితంగా చెప్పాడో చూడండి. ఫేస్తు, నీకు తెలియదు, నువ్వు వెర్రాడివి అని అనకుండా గౌరవంగా సున్నితంగా ఫేస్తుకి సువార్తను చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి శుభవార్త తెలియజేస్తూ రాజుగారిని గౌరవిస్తున్నాడు. అగ్రిప్పని రాజుగారికి మొత్తం తెలుసు అంటున్నాడు. నెక్స్ట్ రాజుగారితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారు. నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. ఎందుకంటే మీకు తెలుసు కదా, మీరు యూదుల యొక్క ధర్మశాస్త్రం గురించి మీకు తెలుసు, యూదుల యొక్క వాదన గురించి మీకు తెలుసు. రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని కూడా నాకు తెలుసు అని అనంగానే అగ్రిప్ప రాజా ఏమంటున్నాడు? అందుకు అగ్రిప్ప, ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావే అని పౌలుతో అన్నాడు. ఆహాహా, పౌలా, నువ్వెంత చాకిచత్యం కలిగిన వాడివి, ఎంత చక్కటి మాట నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చాడు. అబ్బా, రాజుని నాకే దేవుని యొక్క మంచితనం చెప్పేసి, ఈ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎలా వచ్చాడో అంత అర్థమయ్యేటట్టు చెప్పేసి కళ్ళు తెరిపించి నన్ను కూడా దేవుని బిడ్డగా మారుస్తానికి ట్రై చేస్తున్నావే. అర్థమవుతుందా? ఎంత జ్ఞానం కలిగిన వాడు పౌలు గారు. దేవుని జ్ఞానాన్ని ఎంత చక్కగా పొందుకున్నాడు. వెంటనే పౌలు సమాధానం చెప్పు. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు ఈ మాట అందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఏదో రకంగా అండి, ఏదో విధంగా. కానీ ఇదిగో వినుచున్న వారందరికీ సువార్త ఏంటంటే,
నాకులాగా ఈ సంఖ్యలతో కాకుండా విడుదలతో దేవుని పరిచర్యలో ఉండాలి. ఆమేన్. విడుదలతో దేవుణ్ణి ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను. అంటే మనకు కనపడుతున్న బంధకాలు వాస్తవానికి ఆయన బంధించబడింది దేవుని ప్రేమతో. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మతో. ఈరోజు బయట బంధకాల గురించి ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ నేను తలస్తున్నాను, దేవుని ప్రేమతో బంధించబడి ఉన్నాడు, దేవుని శక్తితో బంధించబడి ఉన్నాడు పౌలు గారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 30వ వచనం. అందుకు రాజును అధిపతులను బెర్నికే వారితో కూడా కూర్చున్న వారిని లేచి అవతలికి పోయి, ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనా తగినదేమీ చేయలేదని తమలో తాము ఆలోచన చేసుకున్నది. అంతా విన్నాం. లేచి బయటికి వెళ్తూ పక్కకి వెళ్ళి అనుకుంటున్నారు, పౌలు ఏం చేయలేదబ్బా. తన వాదనను బట్టి మనం విన్నదాన్ని బట్టి చూస్తే ఇతనిలో ఏ నేరము లేదు. అందుకు అగ్రిప్ప, ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనని ఎడల అతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పాను. సింపుల్. ఇతనేమో కైసరులోకి వెళ్ళి చక్రవర్తితో మాట్లాడుకుంటానన్నాడు. ఇతనేమో రోమీలు అని చెప్పాడు. రోమీలకు ఉన్న స్వతంత్రం ఏంటంటే, నేను ఏ కోర్టుకి వెళ్తానంటే ఆ కోర్టుకి పంపించాలి, ఎలా విచారణ జరపమంటే అలా విచారణ జరపాలి. ఇతను చూస్తుంటేనేమో కైసరులోనే నాకు విచారణ జరగాలని, రోమాలోనే నాకు విచారణ జరగాలని కోరుకున్నాడు. వాస్తవానికి ఇప్పుడు జరిగిన విచారణ బట్టి చూస్తే ఇతను ఏ నేరమో మోపలేదు. నేనైతే అసలు విడిచిపెట్టేసేవాడిని. హల్లెలూయా. నేనైతే విడిచిపెట్టేసేవాడిని. కాకపోతే ఆయన మాటను బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి అంతటితో సభను ముగించుకున్నారు. వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, ఒకే మాట. ఈరోజు నీ మాట తీరు ఎలా ఉంది? 2, అన్ని సమయాల్లో జ్ఞానము కలిగి సువార్త చెప్పే వ్యక్తిగా ఉన్నావా? 3, ఇంకా నీ కఠినమైన హృదయాన్ని మార్చుకోకపోతే ఎలా? ఎప్పుడైనా మార్చుకో. ఇప్పుడైనా దేవుని ప్రేమను అర్థం చేసుకో. అటువంటి గొప్పవాణిగా నువ్వు ఉండాలని ప్రభుపేట ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరం దీవించును గాక.